అమెరికాలో మాజీ ట్రంప్పై కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో ప్రచారం చేస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ తాకడంతో గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించారు. మాజీ అధ్యక్షుడిపై కాల్పులతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. కాగా ఈ సంఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు చోటు లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు అందరూ ఖండించాలన్నారు. కాల్పుల ఘటనలపై భద్రతా ఏజెన్సీల ద్వారా బైడెన్ వివరాలు తెలుసుకున్నారు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో మాజీ ట్రంప్పై కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో ప్రచారం చేస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ తాకడంతో గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించారు. మాజీ అధ్యక్షుడిపై కాల్పులతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. కాగా ఈ సంఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు చోటు లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనను అందరూ ఖండించాలన్నారు. కాల్పుల ఘటనలపై భద్రతా ఏజెన్సీల ద్వారా బైడెన్ వివరాలు తెలుసుకున్నారు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్పై కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో ప్రచారం చేస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి బుల్లెట్ తాకడంతో గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించారు. మాజీ అధ్యక్షుడిపై కాల్పులతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. కాగా ఈ సంఘటనను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు చోటు లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు అందరూ ఖండించాలన్నారు. కాల్పుల ఘటనలపై భద్రతా ఏజెన్సీల ద్వారా బైడెన్ వివరాలు తెలుసుకున్నారు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు.